సుబ్రహ్మణ్యం ఆ మాలిని మనుషులు మన ఇడ్లీ కొట్టు నాశనం చేస్తారా అందరితో ఆకుండా అమ్మ సమాధులు కూడా కూల్ చేస్తున్నారా త్వరగా రారా ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? కోర్టు నుంచి వస్తున్నాం. మీ నాన్నగారు ఈ స్థలాన్ని సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేని కారణంగా సేటు వారసులు ఈ స్థలాన్ని మాలినీదేవి గారికి అమ్మేశారు. కోర్టు ఆర్డర్తో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్, వాళ్ళని ఎలాగైనా ఆపండి సార్. మా అమ్మ సార్, మా అమ్మ ప్రాణం ఇంకా అందులో ఉంది సార్. ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సార్, వద్దని చెప్పండి సార్. సార్ కొంచెం టైమే ఉంది సార్. మా పనికి అడ్డు రావద్దు. డ్రైవర్ ఆ సమాధి కూల్చే. ఇది మా అమ్మ కోసం కట్టుకున్న గుడి. దీని మీద ఎవడైనా చెయ్యేశాడో చేతులు నరికేస్తాను. పోట్రా బయటికి. రేవెక్కి మన లాయర్ కార్తీక్ ఉన్నారే, ఆయనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావు? వేస్తే. హలో లాయర్ కార్తీక్. చెప్పు వెంకీ. సార్ ఇక్కడ పెద్ద గొడవ దొరుకుతుంది సార్. మాలిని వాళ్ళ మనుషులు సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ సమాధి కూల్ చేస్తున్నారు సార్. మీరు త్వరగా రండి సార్. అవును సార్. నేను ఇమీడియట్ గా స్టే ఆర్డర్ తో పోలీసులు పిలిపిస్తాను. పోలీసుల పేరు అక్కర్లేదు, ఇది మా ప్రాపర్టీ. వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. మీరు ఆ పక్క నుండి తమాషా చూస్తూ ఉండండి. రండిరా. సారీ సార్, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. మనం అయితే ఏమీ చేయలేము. మీ వాళ్ళని నమ్మని చెప్పండి. రండిరా. సుబ్రహ్మణ్యం మన లాయర్ కార్తీక్ గారు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకున్నారా. మన అమ్మ సమాధిని ఇంకేం చేయలేరురా. అవునరా, ఇంకేం చేయలేరు. ఇక మీదట ఈ స్థలం కోర్టు కస్టడీలో ఉంటుంది. మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సుబ్రహ్మణ్యం. ఇది మనకే దక్కేలా కోర్టులో వాదిద్దాం. ఏమయ్యా, టైం అయింది, త్వరగా బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్. త్వరగా త్వరగా. ఇది కోర్ట్ ఆర్డర్, ప్లీజ్. దాన్ని మనం ధిక్కరించలేము. దయచేసి రా. సుబ్రహ్మణ్యం పదరా. అమ్మా, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, మనం ఏం చేయలేకపోయాం. సరేనా? అమ్మ ఇప్పటి వరకు బతుకుందని నేను అనుకుంటున్నాను, కానీ అందరూ కలిసి ఈ రోజు ఆవిడ్ని చంపేశారు కదరా. మిమ్మల్ని నేను వదిలిపెట్టను రా. నిన్ను ఎవరి ముందు తలదించుకోనివ్వరని మా అమ్మకి ఇచ్చిన మాట కోసమే నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ ఏ రోజైతే నువ్వు మా అమ్మని చంపి మమ్మల్ని నడి రోడ్డుకి తీసుకొచ్చావో, నిన్ను మా అమ్మ క్షమించిన నేను క్షమించను రా. ఊరుకోరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? స్టేటస్ పిచ్చి పట్టిన ఒక అర్థంతో మాట్లాడుతున్నానని బాగా తెలుసు. నీ తమ్ముడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు నా చెల్లెల్ని బలిపోసం చేశావు. కానీ ఎందుకలా చేశానని తలుచుకుంటూ నువ్వు కుమిది కుమిది ఏడ్చేలా చేస్తాను. నా కుటుంబం ఈ రోజు ఎలా అయితే నటి రోడ్డుకి వచ్చిందో, అలాగే నేను గెలుపు వైపేసే ప్రతి అడుగుతోనూ నీకు ఓటమంటే ఏంటో తెలిసేలా చేసి, ఈ రోజు నేను పడుతున్న బాధ నువ్వు అనుభవించి
మా అమ్మ సమాధి ముందు నువ్వు తలదించుకొని క్షమాపణ అడిగేలా చెయ్యలేదు. నా పేరు సుబ్రహ్మణ్యమే కాదు, హలో, కార్తీక్ నువ్వు సార్ పిల్లమ్మా. ఒక నిమిషం అంకుల్, పిలుస్తాను. అయ్యో అంకుల్, ఆయన బయట లైసెన్స్ కోసం మీ వెనక ఎన్నిసార్లు తిరగమంటారు? ఎవరు తిరగమన్నారు? మీరు మాట్లాడదే మర్యాదగా లేదండి. మీ తమ్ముణ్ణి సుబ్రహ్మణ్యాన్ని విడగొట్టాలని మీరు కోరుకున్నందువల్లే నా కూతురు పెళ్లిని కూడా నేను ఆపేశాను. నేను ఆశపడ్డది నీ ద్వారా జరగలేదు, నువ్వు ఆశపడింది జరగదు. యూ కెన్ గో. ప్లీజ్ యామిని, నన్ను క్షమించమ్మా. కేవలం ఒక లైసెన్స్ కోసం పెద్ద తప్పు చేశానమ్మా. క్షమాపణ నన్ను కాదు, నన్ను ఆ ఇంటికి వెళ్ళి అడగండి. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. వయసులో మీరు చిన్నవారు, లేకపోతే నేను చేసే తప్పుకి మీరే నన్ను క్షమించాలి. ఆ రోజు కార్తీక్ మిమ్మల్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ అంతమంది ముందు ఆ రోజు పెళ్లిలో మా నాన్నని తలదించుకునేలా చేశారే, దాన్ని మాత్రం నేను క్షమించలేను. మీరు వెళ్ళొచ్చు మావయ్య. అన్నయ్య, నేను విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏదో ఒకరోజు కార్తీక్ అన్నయ్య తన మనసు మార్చుకుని నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగితే నువ్వు క్షమించవా? అల్లుడు గారు పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాణికం, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు. లేదు నాన్న, ఆయన ఆశయం నెరవేరాలి, అంతవరకు నేను వెయిట్ చేస్తాను. కలిసి బతకాల్సిన వాళ్ళే అర్థం చేసుకున్నారు, ఇక మనకు అభ్యంతరం దేనికి? మాధవ, కళ్యాణ మండపంలో గుళ్ళో ఏర్పడే బంధం కన్నా చాలా గొప్ప బంధం ఇంకొకటి ఉంది తెలుసా? కల్లా కపడం లేకుండా రెండు మనసులు ఒకటయ్యే బంధం. ఏమంటారు సార్? నేను చెప్పేది కరెక్టేగా? తెలివి ఉండి బద్ధకంతో ప్రయత్నమే చేయని వాళ్ళలా కాకుండా నేను గెలుస్తానన్న నమ్మకం నీలో ఉంది చూడు, అది నాకు బాగా నచ్చింది సుబ్రహ్మణ్యం. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు అండగా ఉంటాను. నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, బట్ వన్ కండిషన్, నువ్వు నన్ను రండి పొండి అని కాకుండా రారాపురాన్ని పిలవచ్చు. ఈ కార్తిక్ని నువ్వు నమ్మచ్చు. త్యాగికి ద్రోహికి రెండు అక్షరాలే, కానీ అవి రెండు ఒకటైపో. ఏయ్ సుబ్రహ్మణ్యం, ఏంటి చిన్నపిల్లాడ్లా? ఊరుకో. ఇంకొక విషయం కార్తిక్, నేను ఒక చిన్న ఇడ్లీ కొట్టు పెట్టాలి, దానికి ఏం చేయాలో చెప్తే.